అంశం ఈరోజు స్తుతిలో ఉన్న శక్తి. స్తుతిలో ఉన్న శక్తి. నిజంగా స్తుతించటం ద్వారా ఆశ్చర్య కార్యాలు జరుగుతాయంటారా? స్తుతించటం ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయంటారా? స్తుతించటం ద్వారా మన స్థితి, మన పరిస్థితి మారుతుందంటారా? ఎస్. పరిశుద్ధులైనటువంటి గొప్పవారంతా కూడా వారు చెబుతున్నది, స్తుతిస్తే నీ స్థితి మారుతుంది. స్తుతించటం ద్వారా నీ పరిస్థితి మారుతుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు రావాలి అంటే నీ జీవితంలో స్తుతి అర్పణ దేవునికి ఎల్లప్పుడూ చెల్లించటం నీ బాధ్యత. ఎందుకంటే ఇదిగో రోమా పత్రిక 12వ అధ్యాయములో 1వ వచనములో, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలము అయినటువంటి సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. దేవుని బిడ్డలారా, నిజంగా మన శరీరము ఆయన ఆలయం, మీ యొక్క దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు అని పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో రాస్తారు. మరి ఈ దేహముతో దేవుణ్ణి మనము మహిమపరచాలి. ప్రాణ ఆత్మ దేహములతో దేవుణ్ణి మనము మహిమపరచ బద్ధులమై ఉన్నాము. ఎందుకంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వాక్యంలో మనం గమనించినట్లయితే, నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. ఆయన నామాన్ని ఎప్పుడైతే మనము ఉచ్చరిస్తామో, ఎప్పుడైతే ఆయన నామాన్ని మనము స్మరిస్తామో, ఎప్పుడైతే ఆయన నామాన్ని మనము హెచ్చిస్తామో, నిజంగా ఇదిగో ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే, నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. అంతేకాదు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుని బిడ్డలారా, నిజంగా స్తుతించడములో ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. స్తుతించడం ద్వారా మన జీవితాలు అద్భుతమైనటువంటి మార్పులోనికి వస్తాయి. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి మనకు మరి దేవుని కృప వలన, ఆయన దయ వలన మనం ఆశీర్వాదములోనికి నడిపించబడతాం. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. నిజంగా నువ్వు బలము కలిగి గొప్ప కార్యాలు చేయాలి అంటే నీ జీవితంలో స్తుతి అనేటువంటిది ప్రాముఖ్యంగా ఉంది. స్తుతి చేయుట నీ వంతుగా నువ్వు గనక ప్రారంభం చేస్తే నీ జీవితంలో బలమైనటువంటి శూర కార్యములు చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ కార్యాలు జరిగిస్తాడు. అందుకే మరి తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని వ్రాయబడి ఉన్నది. మరి నీ జీవితంలో స్తుతి ఉన్నదా? నీ జీవితంలో దేవుణ్ణి స్తుతించేటువంటి వాడవుగా ఉన్నావా? నీ జీవితంలో మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నావా? అంతేకాదు, మరి కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 9వ వాక్యం మనం గమనించినట్లయితే అక్కడ దేవుని నామము భక్తుల దృష్టికి ఉత్తమమైనదిగా ఉన్నది. దేవుని నామము భక్తుల దృష్టికి ఉత్తమమైనదిగా ఉన్నది. ఎలాగో తెలుసా? చూడండి, కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 9వ వాక్యం మనం చదివినట్లయితే అక్కడ, నీవు దానిని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. దేవుని బిడ్డలారా, నిజంగా మరి దావీదు తన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఏంటో తెలుసా? అదే ఆయనను స్తుతించడం. దావీదు దినమునకు 7 మార్లు స్తుతించేవాడు. 7 మార్లు ఎలా స్తుతించేవాడబ్బా అని అనుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, ఆయన లేచేది ఎప్పుడు తెలుసా? ఉదయం 3 గంటల సమయానికి.
ఉదయం 3 గంటల సమయంలో ఆయన లేచి, ఇదిగో నా కంఠస్వరము నీ సన్నిధిని వినబడుతుంది. మరి నీవు ఏ సమయంలో చేస్తున్నావు? నువ్వు ఏ సమయంలో నువ్వు లేస్తున్నావు? ఏ సమయంలో నువ్వు మరి ఉదయకాల సమయంలో లేవగలుగుతున్నావు? ఉదయం 7 గంటలకా, 8 గంటలకా, లేదా 10 గంటలకా? ఇదిగో నిద్ర మత్తు నిన్ను దరిద్రానికి దారి తీస్తుంది. నీ జీవితంలో మరి ఆత్మీయ దారిద్ర్యానికి దారి తీస్తుంది. మరి దావీదు తన జీవితంలో ఈ అద్భుతమైనటువంటి అనుభవం, ఉదయం 3 గంటలకే లేచి ఇదిగో తన కంఠస్వరాన్ని దేవునికి వినిపిస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో దేవుని స్తుతిస్తున్నాడు. అంతేనా? 3 గంటలతో అయిపోయిందా? మరలా 6 గంటలకు తాను దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆ తర్వాత 9 గంటలకు, ఆ తర్వాత మళ్ళీ 12 గంటలకి, ఆ తర్వాత మళ్ళీ 3 గంటలకి, ఆ తర్వాత మరి సాయంత్రం 6 గంటలకి, 9 గంటలకు, మొత్తం ఎన్ని? 7 సార్లు దేవుని దావీదు స్తుతిస్తూ ఉన్నాడు. గమనించండి, 3 గంటలు, 6 గంటలు, 9 గంటలు, తర్వాత 12 గంటలు, తర్వాత 3 గంటలు, తర్వాత 6 గంటలు, మళ్ళీ 9 గంటలు. ఈ విధంగా 7 మారులు. మరి నీ జీవితంలో దేవుణ్ణి ఎన్నిసార్లు స్తుతిస్తున్నావో ఒక్కసారి పరీక్షించుకోవా? ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి స్తుతించటానికి నీ యొద్ద మరి ధైర్యం ఉన్నదా? దేవుణ్ణి స్తుతించటానికి, దేవుని సన్నిధానం చేరడానికి నీ యొద్ద ధైర్యం ఉన్నదా? ఎందుకంటే దేవుణ్ణి స్తుతించటానికి కూడా ధైర్యం కావాలి. ఎందుకు ధైర్యము అని అడగవచ్చు. పరిశుద్ధత. పరిశుద్ధత లేనిదే ఆయనను చూడలేవు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మరి హృదయ పరిశుద్ధత మనలో ఉన్నప్పుడే నువ్వు దేవుణ్ణి స్తుతించగలవు. హృదయ పరిశుద్ధతను నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడే నీ జీవితంలో దేవుణ్ణి స్తుతించి ఆరాధించి అనుభవంలో నువ్వు ఉంటావు. మరి నీ జీవితంలో స్తుతించే అనుభవం నీకుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీవు దానిని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను అని మరి దావీదు మరి తన మధురమైనటువంటి దేవుని నామాన్ని స్తుతించేటువంటి వాడుగా, మరి ఆయన నామము తనకి ఇష్టమైనదిగా ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ రీతిగా మీ దయగలిగిన సన్నిధిలో మేమంతా కలిసి స్తుతించడానికి, ఆరాధించటానికి, ప్రార్థించటానికి నాయన మాకు అనుగ్రహించిన ఇటు భాగ్యమునకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. నాయన, మరి మీ పాదాల చింత స్తుతిలో ఉన్న శక్తి ఏమిటో మాకు తెలియపరిచారు. ఇంకా నాయన, ఎవరెవరు ఏ రీతిగా స్తుతించి ఆరాధించి మిమ్మల్ని గొప్ప చేసి మహిమపరిచి వారు వారి జీవితాల్లో అత్యధికముగా ఆశీర్వదించబడ్డారు, మా జీవితాల్లో కూడా మేము ఆ రీతిగా ఇంకా అనేక విషయాలు తెలుసుకున్నట్లుగా మీ కృపను మాకు దయచేయమని, మీ భాగస్వామ్యములు పరిశుద్ధాత్మ దేవుడా నడిపించుమని వేడుకుంటూ, విన్న వాక్యము మంచి నేలను పడిన విత్తనము వలె నూరంతలుగా, 60ంతలుగా, 30ంతలుగా నీటి కాలువల ఏరును నాటబడినద యాకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె చేనుదంతయు సఫలమగునట్లుగా ఫలింపచేయమని మా ప్రార్థనలన్నిటినీ అంగీకరించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామమునకు మహిమ చెల్లిస్తూ నజరేయుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా స్తుతిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.